స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు యొక్క ప్రత్యేక ప్రార్థన కూడికకు రావడం కుటుంబముగా మాకెంతో సంతోషకరం. ఈ సమయంలో దేవునికి మనము వందనాలు తెలియచేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి మనము కొద్ది నిమిషాలు ఆరాధన, ప్రార్థన, వాక్యము ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత సన్మాన కార్యక్రమం అనేది ఉంటుంది. ముందుగా దేవునికి ఘనత చేయాలి. కాబట్టి అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా దయగల యేసురాజా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి పరిశుద్ధ ఆలయంలో మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, ఆరాధించి ప్రభా మీకు వాక్యాన్ని మేము మా యొక్క హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేసుకుంటున్నాం. ఇంతవరకు కాచి కాపాడినటువంటి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయమున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కూడికలో నా ప్రభువా, మరి నా తండ్రి అమ్మగారు ఎస్తేర్ అమ్మగారు పదవీ విరమణ కార్యక్రమాన్ని మరి కృతజ్ఞత ప్రార్థన కూడికను ఏర్పాటు చేసి ఉంటుండగా మరి యేసుదాసయ్య గారిని, మరి ఎస్తేర్ అమ్మగారిని, వారి కుమారులను, కుమార్తెలను, మరి నా తండ్రి మనవరాళ్ళను, కోడళ్లను, వచ్చిన బంధుమిత్రులందరినీ, ప్రత్యేకంగా తమ్మలపల్లి క్రైస్తవ సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి కాపాడమని వేడుకుంటున్నాం. సంఘ కాపరులు మన మధ్య ఉంటున్నారు ప్రభువా, మాకు ప్రత్యేకమైనటువంటి వాక్యముతో మరి దీవెనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మరి నా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే మాకు తోడు నీడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం నా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో మన సంఘాన్ని ప్రేమించి మన సంఘ కాపురులు ఈ కుటుంబంలో ఉండడం మాకు చాలా సంతోషకరం. బాబు గారు, దయచేసి ఈ సమయంలో మీరు వచ్చి ఆశీనులు కావాల్సిందిగా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు గారు ఆశీనులు అయినప్పుడు ఒక పాట, 2 పాటలు పాడి దేవునికి మనము ఘనత తెద్దాం. అందరికీ వచ్చిన పాట నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించాం. ఈ పాట అందరికీ వచ్చు కాబట్టి అందరము కలిసి దేవుణ్ణి ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం, మహిమ పలుకుదాం. నేనేమి చెల్లించును నీవు చేసిన ఉపకారములకు, నేనేమి చెల్లించును ఏడాది చూడలనా వేలాది పొటేలనా, ఏడాది చూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. వేలాది నదులను
చాలునా సర్వ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా సర్వ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును ఉపకారములకు నేనేమి చెల్లించును తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమార్పించును తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమార్పించును రక్షణ పాత్రను చేబోని నీచము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేబోని నీచము నిన్ను వెంబడించేదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లించును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లించును కపట నటనలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట నటనలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఇందులో ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఒక చిన్న ఆరాధన పాట పాడదాం, దేవునికి మహిమ తెద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 723వ పాటను యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా,
సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించే నా వెంటనే రక్షించే నీ హాసము ప్రార్థించే నా వెంటనే రక్షించే నీ హాసము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది కౌలుదీలను బంధించి చెరసాలలో వేసిన కౌలుదీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రార్థనయే పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రార్థనయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మను దేవుడు కాపాడి నడిపించి ఈరోజు మనము ఈ విధంగా దేవునికి కృతజ్ఞత కూడిక జరిపించుకుంటున్నామంటే ఇది కేవలం ఆయన ఉచితమైన ప్రేమే. ఆయనకు మనం ముందుగా వందనాలు తెలియచేయాలి. బాబు గారు వాక్యం చెప్పి ఆశీర్వాదంతో ఈ కూడికను అఫీషియల్గా ముగించిన తర్వాత మన సన్మాన కార్యక్రమం ఉంటుంది. బంధువులు, స్నేహితులు, మిత్రులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అమ్మ నాన్న అక్కడ కూర్చున్నప్పుడు మీరు వాళ్ళతో ఏమైతే మీరు సన్మానించాలనుకుంటున్నారో దయచేసి మీరు సన్మానించవచ్చు. వాక్యమైన తర్వాత ఒక 2-3 నిమిషాలు కూడా మనము టెస్ట్ మోడీస్ విందాం. మా అమ్మ కొన్ని స్థలాల్లో పనిచేశారు. బహుశా వాళ్ళు నేను పుట్టకముందు మల్లెల, పుట్టిన తర్వాత నాకున్న అవగాహన ప్రకారం తమ్మలపల్లి, కరువపల్లి, రిటైర్మెంట్ టైంలో ఇస్నవారిపల్లి, ఇవి నాకున్నటువంటి అవగాహన కలిగిన పల్లెలు. ఈ పల్లెల నుంచి మేబీ జనాలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రేయర్ అయ్యే లోపల వాళ్ళు వస్తే లేదా మీరు లేదా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆమె చేసిన సేవలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటే మీకు అవకాశం అనేది కూడా బాబు గారు వాక్యమైన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 2-3 మాటలు మీరు ఆమె సేవల గురించి కూడా మీరు మాట్లాడచ్చు. ఈ సమయంలో ఈ సమయాన్ని బాబు గారికి అప్పచెప్తున్నాను.
బాబు గారు ఈ కూడికను బట్టి దేవుని వాక్యంతో కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతారు. బాబు గారు వాక్యం అయిన తర్వాత ముందున్న కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంకని పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుతూ రక్షించువాడను నేనే. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సహాయము చేసే దేవుడవు నీవే ప్రభువా. గత కాలమంతా, గత సంవత్సరములన్నిట ప్రభువా, నీ కుమార్తెను ఎస్తేరమ్మ గారిని కాచి కాపాడిన గొప్ప దేవుడవు నీవే ప్రభువా. తన యొక్క ఉద్యోగములో అంతటిలో అయ్యా, తన యొక్క పదవి నుండి విరామము తీసుకుంటున్నప్పుడు ప్రభువా, ఇంతవరకు నడిపించినందుకై మీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. మీ కుమార్తె యొక్క పదవి విరమణ రోజున ప్రభువా మేమందరము చేరి ఉంటున్నాం ప్రభువా. కృతజ్ఞతా కూడికగా పెట్టుకున్నప్పుడు అయ్యా, నీ దయగల మాటలను కుటుంబములకు దయచేయి ప్రభువా. వినుటకు చెవిని, స్వీకరించుటకు మనస్సును, విన్న వాక్య ప్రకారము జీవించుటకు శక్తిని, ధైర్యమును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి మంచి భాగ్యము నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనములు తెలియచేస్తున్నాను. అదేవిధముగా చేరి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యముగా యేసుదాసయ్య గారికి, ఎస్తేరమ్మ గారికి ఇటువంటి అవకాశము కలిగించిన దైవజనులు రాజేష్ బాబు గారికి, వారి కుటుంబములకు, అదేవిధముగా చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ, సంఘమంతటికి పేరు పేరున వందనములు తెలియచేస్తున్నాను. అయితే ఈరోజు నిజంగానే చాలా సంతోషకరమైన దినం. ఎస్తేరమ్మ గారి పదవి విరమణ. అయితే పోయిన వారము సోమవారం కదండి, సోమవారమున మేడం గారు రిటైర్మెంట్ పొంది ఉంటున్నారు. అయితే అంగన్వాడీ టీచర్గా చిన్నపిల్లల మధ్య పరిచర్య సేవ చేయడం వారి యొక్క ఉద్యోగంలో ఉంటున్న ముఖ్యమైనది. అయితే ఈ రోజున వారి యొక్క పదవి విరమణ పొందుకొని దేవుని యొక్క కృపను జ్ఞాపకం ఉంచుకొని వారు చెల్లిస్తున్న కృతజ్ఞతాస్తుల్లో దేవుని యొక్క పాత్ర ఎంతో గొప్పదిగా ఉంటున్నది. ఆ యొక్క దేవుని యొక్క పాత్రను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది పదవి కాలంలోనే, రిటైర్మెంట్ కాకముందే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, మన మధ్యలో నుండి వెళ్ళిపోతుంటారు. అయితే ఇంతవరకు దేవుని యొక్క కృపలో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచిగా బలమునిచ్చి ఇంతవరకు నడిపించినందుకు మొట్టమొదటిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయితే మీ అందరి ముందర ఇట్లాగా వాక్యం చెప్పడానికి నాకు అవకాశం కలిగించిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, అదేవిధముగా మరి ముఖ్యముగా చాలామందిని పరిచయం చేసుకున్నట్టుకు నాకు ఎంతగానో ఇటువంటి అవకాశం కలిగించిన కుటుంబ సభ్యులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అయితే ఈనాడు దేవుని యొక్క కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 1వ సంకీర్తన 1 నుండి 3 వచనములు మనము చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవలన యోరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని యొక్క అత్యున్నతమైన కృప ఏమిటంటే, దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క వాక్యము నిలుచుట. ఎప్పుడైతే దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఆ యొక్క కుటుంబము ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజానికి అది సాదృశ్యంగానే ఎస్తేరమ్మ గారి కుటుంబం, యేసుదాసయ్య గారి కుటుంబము నిజముగానే ఉన్నది. దేవుని యొక్క కృపను బట్టి,
దేవుని యొక్క దయను బట్టి ఎస్తేరమ్మ గారి యొక్క గృహములో, యేసుదాసయ్య గారి గృహములో వీరిద్దరూ దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో నిలిచేవారు. వారి యొక్క మార్గము ఎల్లప్పుడూ కూడా దేవాలయం వైపు, దేవుని వైపు ఉన్నది కాబట్టే ఈనాడు మీరు మాకు మార్గదర్శకులుగా ఉంటున్నారు. మీ యొక్క జీవితము మాకెంతగానో ఆదర్శపాయం. అయితే ముఖ్యముగా దానిలో ఇంకా కొంచెం ముందరికి వెళితే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఇది చాలా గొప్ప ధన్యత. అయితే ఆకు వాడకున్ననే ఈ సేవా పరిచర్య, ఈ యొక్క దేవుని యొక్క భక్తి, ఇది మీతోనే అంతము కాకుండానే మీ యొక్క బిడ్డల్ని కూడా దేవుని యొక్క పరిచర్యలకు నడిపించడం అనేది దేవుడు మీకు ఇచ్చిన ధన్యత. నిజంగా మీ యొక్క గృహ నిర్వాహకత్వంలో మీరు దేవునికి ఎంతగానో నమ్మకముగా ఉన్నారు. మీ ఇంటిలో కూడా ఎంతగానో నమ్మకముగా ఉన్నారు. అదే విధముగా ఈనాడు నేను సంఘస్థుల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, మీ తమ్ముడు గారైన వారు కూడా, సార్ పేరు తమ్ముడు నరేష్ రామచంద్ర సార్ కూడా, మీరు కూడా దేవుని పరిచర్యలో ఉన్నారని, దేవుని యొక్క వాక్యము చెబుతారని ఎంతగానో మా సంఘం వారు చెప్తున్నారు. అదేవిధంగా నరేష్ అన్న గారు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటారని, దేవుని యొక్క పరిచర్యలో ఉంటారని ఎంతగానో మీ కుటుంబం గురించి వింటున్నాం. నిజంగా అది నిజమైన ఆశీర్వాదం. అది ప్రతి కుటుంబంలో కూడా ఉండాలి. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడువక, ఏ దుష్టుడు ఏ ఆలోచన చెప్పినప్పటికీ దాని గుండా వెళ్లకుండా దేవుని యొక్క మార్గమును పట్టుకొని, దేవుని యొక్క వాక్యమును చేతిలో ఉంచుకొని, హృదయంలో పట్టుకొని దేవాలయం వైపు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే వారి కుటుంబము ఆకు వాడక నిరంతరము ఫలించే జీవితముగా ఉంటుంది. రెండవది, ఇది దేవాలయానికి సంబంధించిన గృహ నిర్వాహకత్వం అయితే, అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన గృహ నిర్వాహకత్వం అయితే, దేవాలయంలో కూడా అమ్మగారు ఎప్పుడు కూడా ప్రతి దానిలో ముందు ఉండేవారు. నేను మొన్ననే ఆరంభించిన స్త్రీల మైత్రులనేమి, ఉపవాస కూడికలనేమి, ప్రతి వారము అమ్మగారు దేవాలయానికి రావడం నేను గమనిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా చాలా చాలా మంచిది. అది మీ గృహములో తెలుస్తుంది. దేవాలయంలో దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవాలయంలో కూడా ఉండడం అనేది చాలా శ్రేష్టమైనది. అందుకే మీకు మంచి ఆరోగ్యము దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. రెండు విధములుగా దేవుని యొక్క ఇంటిలో, మీ ఇంటిలో మీరు దేవునికి నమ్మకముగా ఉన్నారు. మూడవది ఏమిటంటే, మీ ఉద్యోగములో దేవుడిచ్చిన ఉద్యోగం, ఆ ఉద్యోగములో దేవునికి నమ్మకముగా పనిచేసి ఉంటున్నారు. ఎవరికి చేసినారు? దేవునికి నమ్మకముగా పనిచేయాలి. అందుకే ఈనాడు వాక్యం, ఈరోజు వాక్యం ఏమిటంటే, ఏ ఉద్యోగంలో నీవు ఉంటున్నావో, ఏ పనిలో నీవు ఉంటున్నావో ఆ పనిని నీవు నమ్మకముగా, నీతిగా, న్యాయముగా చేయమని దేవుని యొక్క ఆజ్ఞ. దానిలో నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఎలాగైతే ఆరాధించడానికి నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ప్రేమతో దేవాలయానికి వచ్చి ఆరాధిస్తావో, అలాగే దేవుని యొక్క పని నిమిత్తము నీ యొక్క పనికి ఇచ్చినప్పుడు దేవుని ఎలాగ ప్రేమించినావో అలాంటి ప్రేమని, అలాంటి భక్తిని, అలాంటి ఆసక్తిని నీవు నీ ఉద్యోగంలో ఉంచినప్పుడు, నీ ఉద్యోగము ద్వారా, నీవు చేసిన పని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే సంఘములో కూడా, అంటే సమాజములో కూడా మీరు దేవునికి మహిమకరముగా ఉంటున్నారు. ఇది బయట గృహ నిర్వాహకత్వం అంటే ప్రపంచమంతా మన యొక్క గృహ నిర్వాహకత్వమే. దానిలో కూడా మీరు నమ్మకముగా ఉండడం ఎంతో శ్రేష్టకరము, ఆశీర్వాదం. అందుకే దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవరైతే తన కోసం ప్రార్థన చేస్తారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో, ధర్మ కార్యములు చేస్తారో, వారి యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు, ధర్మ కార్యాలు దేవుని దగ్గరకు జ్ఞాపకార్థముగా చేరుతాయి. అందుకే కొర్నేలి తన శతాధిపతి అయినప్పటికీ కూడా ఎంతగానో తన యొక్క జీవితంలో, తన యొక్క కుటుంబంలో అన్యుడైనప్పటికీ కూడా ఆయన ఎలా ఉంటున్నాడంటే, తన కుటుంబం వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అదే విధముగా అటువంటి భయభక్తులతో పాటు దేవుని యొక్క పనిని నమ్మకముగా చేస్తూ
ఎన్నో ధర్మ కార్యములు చేశాడు. ఎప్పుడైతే మంచి పనులు చేసినప్పుడు, తన యొక్క ఉద్యోగంలో నమ్మకముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క దూత ఆకాశం నుండి దిగివచ్చి కొర్నేలిని పిలిచి, కొర్నేలి నీతో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్తుందంటే, నీవు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన, నీవు చేసిన ప్రతి ఒక్క ధర్మ కార్యములు దేవునికి జ్ఞాపకార్థముగా చేరినవి. మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాం, మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు కూడా ఎంతగానో మంచి పాఠం. మేడం గారిని చూసి మనం ఎంతగానో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. మన జీవితంలో కూడా, మన యొక్క జీవితాలు కూడా చెప్పుకోలే మన యొక్క జీవితాలు ఉండాలంటే. వాక్యం అందించినటువంటి బాబు గారికి మరొకసారి మా కుటుంబం తరఫు నుంచి వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ టైం ఇది. సో బహుశా 42 సంవత్సరాలు, 44 సంవత్సరాలు అమ్మ తన కార్యనిర్వాహకత్వంలో నమ్మకంగా ఉంటూ విరమణ పొందడం అనేది వ్యక్తిగతంగా తనకు చాలా సంతోషకరం. అదేవిధంగా మనకందరికీ కూడా చాలా హ్యాపీ. 44 ఇయర్స్ జాబ్ చేంజ్ చేయకుండా ఒకే స్థలంలో పనిచేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు కొద్ది నిమిషాలు మీకు అవకాశం ఇవ్వబడుతుంది, సంఘానికి, కుటుంబస్తులకు, ఫ్రెండ్స్కు, జనాలకు. ఇప్పుడు ఏంటంటే టెస్టిమోనీస్ విందాం. ఆమె చేసినటువంటి స్థలాలలో ఎవరైతే బెనిఫిట్ పొందారో, ఎవరైతే ఆమె సేవలు లేదా అనుభవించారో, లేదా ఆమె చేసినటువంటి కార్యాలు మీరు ఇప్పుడు తలంచుకోవచ్చు. ఆమె ఏ విధంగా మీకు ఉపయోగపడింది, ఏ విధంగా ఆమె మీకు సర్వీస్ చేసింది, ఏ విధంగా తన చేసిన సర్వీస్ వల్ల మీరు బెనిఫిట్ పొందారు. అది మేబీ ఏ రోజు ఏ క్షణమైనా, నాకున్నటువంటి అవగాహన బట్టి 4 పల్లెలు ఉన్నాయి. నాకు తెలియకుండా ఎక్కడైనా పని చేస్తారో తెలియదు. సో మేబీ తమ్మలపల్లి, మల్లెల, తర్వాత వచ్చేసి చివరిగా వారిపల్లి, ఈ పల్లెల్లో పరిచయం చేస్తారు. ఈ సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబం నుంచి నేనే స్టార్ట్ చేస్తాను. అమ్మ తను ఆఫర్ లెటర్ తీసుకునేది. బహుశా మీలో చాలామందికి చాలా రకాలైనటువంటి బహుశా ఒక అంటే చెప్పుకోలేనటువంటి డౌట్స్ ఉంటాయి. మేడం బాగా పనిచేశారు, సో బహుశా గవర్నమెంట్ నుంచి మంచిగా ఆదాయం ఉండొచ్చేమో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండొచ్చేమో, మంచిగా వాళ్ళు తీసుకుంటున్నారేమో, ఇవన్నీ ఒక చెప్పుకోలేనటువంటి డౌట్స్ ఉంటాయి. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, బహుశా ఈరోజు నేను పుట్టక ముందు అంటే 1982 సంవత్సరం నుంచి ఆమె తన ఫస్ట్ ఆఫర్ లెటర్ నాకు చూపించింది. ఎంత నీకు ఆఫర్ లెటర్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు అని అడిగితే, ఆ ఆఫర్ లెటర్ చూసి నేను షాక్ అయ్యా. మీరు నమ్ముతారో నమ్మరో, షాక్ అయ్యా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆమెకు లెటర్ ఇచ్చారు, నీకు పలానా స్థలంలో, పలానా స్థలాల్లో, పలానా రోజు నుంచి నీకు జాబ్ ఇస్తున్నాం, మీరు వెళ్ళి పని చేయండి అని. బహుశా ఎక్కడొక్కడ ఈ డిస్కషన్ జరగదు, బట్ నేను చెప్పాలి ఈ టైంలో, ఎందుకంటే మీకు తెలియాలి. ఆమె తన మొదటి జీతం ఎంతంటే 125 రూపాయలు, 125 నుంచి 175 రూపాయల మధ్యలో తన ఫస్ట్ స్లాబ్. బహుశా మీరు అనుకోండి, ఏంది అది 125 రూపాయలు ఎవరు పని చేస్తారు కదా. సో కానీ గవర్నమెంట్ వారు తనకు 1982లో ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆఫరు 125 రూపాయల నుంచి 175 రూపాయలు ప్యాకేజ్ నెలకు. అప్పటి నుంచి 44 సంవత్సరాలు చెక్కు చెదరకుండా అదే శాలరీతో, అంతే కష్టంతో, ఎన్నో బాధలు. వాళ్ళు చేసేటువంటి పని ఎలాగుంటుందంటే ఇంకెవరు కూడా చేయరు అన్నమాట. ప్రభుత్వం వారు ఏది చెప్పినా కూడా ఫస్ట్ టార్గెట్ చేసేది అంగన్వాడీ టీచర్లు. అది సర్వే కావచ్చు, పిల్లలు కావచ్చు, బాలింతలు కావచ్చు, లేదా గర్భిణీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అనేకమైనటువంటి వ్యక్తులతో పాటు వీళ్ళను కూడా ఒక భాగం చేశారు. శ్రమ అనేది ఫస్ట్ వీళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ యాక్టివిటీస్లో అన్ని శ్రమలు దాటుకుంటూ రిటైర్మెంట్ టయానికి వచ్చేలకు బహుశా నిన్ను అనుకుంటారు అందరూ కూడా, లక్షలు వస్తూ ఉంటుందేమో అని. తర్వాత ఎంతని అడిగాను, రిటైర్మెంట్ టైంలో ఎంతమా పెరిగిందంటే, అనేకమైన స్ట్రైకులు చేసి, ధర్నాలు చేసి, యూనియన్ వాళ్ళు దెబ్బలు తిని, లాఠీ దెబ్బలు తిని, జైలుకి వేసి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది
నాకు ఐడియా ఉన్నంత వరకు 12,500 రూపాయలతో ఆమె రిటైర్డ్ అవుతుంది అనుకుంటా. 11,500 రూపాయలు. సో తన 44 సంవత్సరాల కెరియర్లో 125 రూపాయలతో ప్రారంభించినటువంటి జీవితం 11,500 రూపాయలతో ముగిస్తా ఉంది. డబ్బు విషయంలో చూస్తే మీకందరికీ కూడా ఒక ఆలోచన, ఏంటి టీచర్లు అంటారు అన్ని సార్లు వాళ్ళే అన్ని యాక్టివిటీస్లో ఉంటారు, బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళ బాలింతలు, గర్భవతులు, హైటు, వెయిట్, తిండి తికాణం అన్నీ వాళ్ళే చూస్తూ అంటారు. ఇంతేనా అని ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాలా. 175 రూపాయల నుంచి 11,500 రూపాయల వరకు తన 44 ఏళ్ళ సర్వీస్ అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా దేవునికి నేను థ్యాంక్స్ చెప్పాలి. బహుశా ఈ క్లారిటీ మీకు ఇవ్వాలని కూడా నేను ఈ సమయంలో చెప్తున్నా. సో దేవుడు ఆమె జీవితాన్ని 44 సంవత్సరాలు కాపాడి 125 రూపాయల నుంచి 11,500 రూపాయల వరకు తన యొక్క 44 సంవత్సరాల కెరియర్ను ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, ఒడిదొడుకులున్నా, యూనియన్ల నుంచి సమస్యలు ఉన్నా కూడా, ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉన్నా కూడా కష్టపడి తన సక్సెస్ఫుల్గా 44 ఇయర్స్ విజయవంతంగా ఆమె జయించగలిగిందంటే ఇది కేవలం దేవుని యొక్క ప్రేమే. అందును బట్టి దేవునికి కూడా నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది కుటుంబం నుంచి నేను ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం. సో థ్యాంక్ యూ సో మచ్. ఓపికగా నా యొక్క సాక్ష్యం విన్నారు. ఇప్పుడు మీకు ఇవ్వబడుతుంది అవకాశం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కుటుంబస్తులు ఆమె సేవలు ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మీకు అవకాశం ఇస్తాం. దయచేసి ముందు వచ్చి ఆమె అంగన్వాడీ టీచర్గా ఎటువంటి సేవ చేసింది, ఆ సేవ ద్వారా మీరు ఎటువంటి బెనిఫిట్స్ పొందుకున్నారో దయచేసి మీరు రావచ్చు. మొట్టమొదటిగా సంఘానికి ఇద్దాం. తంబలపల్లి సంఘం వాళ్ళు దయచేసి ఆమె నిజంగా చేసినటువంటి సేవలు ఇప్పుడు మీరు తలంచుకోండి. ఆమె సేవల గురించి మీరు ఎవరైనా తలంచుకోవాలనుకుంటే తలంచుకోవచ్చు. బ్రదర్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు కేక్ కోసం. సో ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేద్దాం. సంతోషంతో అందరం మామన్నారు, ప్రార్థిస్తారు. తర్వాత మనం ముందుకు సాగుదాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినంన ఉదయకాలం నుంచి తండ్రి మేమందరం కూడా నాయన మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు నాయన. అదే సమయంలో ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నాయన మీ యొక్క అనాది నాయన ప్రణాళిక చొప్పున కృప చొప్పున తండ్రి నాయన మా అక్కగారిని తండ్రి మీరు 44 సంవత్సరాలు మీ కృపలో భద్రపరిచి తన యొక్క పనిలో నాయన బాధ్యత కలిగి నాయన 44 సంవత్సరాలు నాయన సంపూర్తి చేయడానికి మీరు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నాయన సహాయం చేసి నడిపించినందుకే వందనాలు స్తోత్రాలు. దానికి కృతజ్ఞతగా మేము తండ్రి కుటుంబస్తులుగా, రక్త సంబంధికులుగా, బంధుమిత్రులుగా, సంఘముగా మేమందరూ ఈ రీతిగా చేరి మీకు కృతజ్ఞత చెల్లించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మీ దాసును బలపరుచుకొని నాయన మా సహోదరి పక్షమున, కుటుంబం పక్షమున, వారి పిల్లల పక్షమున నాయన మీరు దైవ సేవకుల ద్వారా వినిపించినటువంటి మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన కుటుంబమును మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన కేకును కట్ చేసుకుంటుండగా తండ్రి నాయన వారి యొక్క విశ్రాంతి జీవితం నాయన ఇక ముందుకు నాయన మంచి ఆరోగ్యము, బలము, శక్తి పొందుకొని నెమ్మది సమాధానాలతో నాయన జీవించగలిగినట్లు మీ కృపను దయచేయమని మీ సన్నిధి నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయంలో కేక్ కట్ చేద్దాం. సంతోషంతో ఈ సెలబ్రేషన్లో పాలుపంపులు పొందుదాం. లేచి నిలబడండి. టిష్యూలు తీసుకోండి. సో హ్యాపీ రిటైర్మెంట్ పాట. హ్యాపీ రిటైర్మెంట్ టుడే, హ్యాపీ రిటైర్మెంట్ టుడే, హ్యాపీ రిటైర్మెంట్ టుడే.
హ్యాపీ రిటైర్మెంట్ డే. చప్పట్లు కొట్టి మీరు అభినందించండి అట్లీస్ట్. ఆ టిష్యూలు పెట్టండి, టిష్యూలు పెట్టేసి ఆడపెట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి సార్. ఎక్కువ ఎంత తీసుకోండి. పెట్టియా చూడండి, మీరు తినిపించండి. తినిపించండి మేడం. ఇప్పుడు పడగలనా? తినిపించండి. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయు. నిత్యము నీ
సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన.
ఇంతవరకు తన యొక్క పదవిలో కాచి కాపాడిన గొప్ప దేవుడవు ప్రభువా. అదే విధముగా 44 సంవత్సరములు కుదించుకొని అయ్యా రిటైర్మెంట్ తీసుకునే అవకాశమును నీ బిడ్డకు దయచేసినందుకే, నీ కృపను చూపించినందుకై నీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రములు ప్రభువా. తన యొక్క గృహములో ఎంతగానో బాధ్యతగా నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, ఎంతగానో తన ఇల్లును చక్కపరుచుకున్న నీ బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ యొక్క ఇంటిలో ఎంతగానో నమ్మకముగా పనిచేసిన నీ బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అదే విధముగా సమాజంలో కూడా తన యొక్క పని ద్వారా ఎంతగానో దేవునికి మహిమ తీసుకుని వచ్చే విధముగా పని జరిగించినందుకై నీకు వేలాది కృతజ్ఞతలు తండ్రి. దానికి ఆశీర్వాదముగా తన యొక్క జీవితంలో పదవి నుండి విరమణ పొందుకునే అవకాశమును దయచేసినందుకై కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీవు చూపించిన కృప, నీవు చూపించిన మేలు ఈ సంవత్సరములన్నింటిలో చూపించినందుకై నీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. అదే విధముగా అటువంటి దయ నిరంతరము కొనసాగించుటకు నీవే కృప చూపించు ప్రభువా. అమ్మగారికి మంచి ఆరోగ్యమును దయచే ప్రభువా, నూతనమైన కాలమును దయచే ప్రభువా. మరింతగా నీ సేవా పరిచర్యలో బలపడుటకు మీరే కృప అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఏసాదయ్య గారిని బట్టి మేము ప్రార్థన చేస్తుందండి. నీ ప్రియకుమారికి మంచి ఆరోగ్యమును దయచే ప్రభువా. చేస్తున్న ప్రతి ఒక్క పని బాటల్లో మీరు తోడు నీడగా ఉండండి తండ్రి. అయ్యగారిని అమ్మగారిని ఆశీర్వదించి దయచేసిన బిడ్డలకే మీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రం తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి అదేవిధంగా బిడ్డల్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలాగున దైవ సేవకులు అవుటకు నీవే కృప అందిస్తున్నావు. రాజేష్ గారి కుటుంబం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రియకుమారుడు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలో మీరు తోడు నీడగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్క ఉద్యోగంలోనూ మీరు తోడు నీడగా ఉండండి తండ్రి. అమ్మగారిని వారిద్దరి పిల్లలను ఆశీర్వదించు ప్రభావ. అదేవిధంగా నరేష్ అన్న కుటుంబంలో వారి యొక్క సతీమణి వారి యొక్క పిల్లలను ఆశీర్వదించు ప్రభావ. అదేవిధంగా చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించు ప్రభావ. మీరు ఏర్పాటు చేసిన అయా భోజనమును ఆశీర్వదించి సకాలంలో సమృద్ధిగా అందరికీ అందులాగున నీవే వీరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమిలో నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును దయచేసి మా యెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మల్ని సౌకర్యాలు తప్పించాను. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నిత్యము ఎల్లప్పుడూ ఎస్తేరమ్మ గారితోనూ వారి కుటుంబంతోనూ అదేవిధంగా వారి బంధువులతోనూ మనందరితోనూ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమతో ఆహారాన్ని ఏర్పాటు చేశాం. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడండి ఉంటుంది. భోజనం చేసే వాళ్ళు దయచేసి అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. దేవా ఈ జీవితం నీకంకితం, దేవా ఈ జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా
శోక సంద్రమైన నీతోనే నా జీవితం దేవా ఈ జీవితం నీకంకితం దేవా ఈ జీవితం నీకంకితం నీ ప్రేమను చూపించి నీ కోకిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు నీ ప్రేమను చూపించి నీ కోకిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం దేవా ఈ జీవితం నీకంకితం దేవా ఈ జీవితం నీకంకితం
దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను.
ఆ